ప్రతిరోజు మనం ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నాం. ఎమ్మెల్యేలు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు, ప్రజలతో ప్రవర్తన చెడుగా ఉంది అని మనం వీడియోలు చూస్తూనే ఉన్నాం. చాలా మందికి డౌట్ వస్తుంది, అయ్యా ఎందుకు ప్రతిరోజు ఎమ్మెల్యేల గురించే మాట్లాడుతున్నావు? అది ఏం టైం పాస్ కోసం కాదు, పని కట్టుకొని కూర్చొని చేసేది కాదు. ఎందుకంటే ఎమ్మెల్యేల పనితీరు, వాళ్ళ వైఖరి వల్లే ప్రభుత్వానికి రావాల్సిన క్రెడిట్ నెగటివ్ గా మారిపోతుంది. ఇక ప్రభుత్వం ఒక పథకం తీసుకొస్తుంది, మంచి చేస్తుంది, కానీ ఎమ్మెల్యే ప్రవర్తన వల్ల ఆ గుడ్ విల్ బూడిదలో పోసిన పన్నీరు. ప్రభుత్వానికి రావాల్సిన 10 మార్కులు రావడం బదులు 10 మార్కులు మైనస్ అవుతున్నాయి. గత 10 అసెంబ్లీ టర్మ్ లో ఇలాంటి అరాచకాలు ఉన్నా ఇప్పుడు ఉన్న 11వ అసెంబ్లీ బ్యాచ్ లో మాత్రం పరిస్థితి హద్దులు దాటిపోయి ఎక్కడో ఒక వివాదం, ఎక్కడో ఒక అవినీతి ఆరోపణ, మహిళలపై అసభ్య ప్రవర్తన, అధికారులను దౌర్జన్యం చేయడం, ఇది ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా ఆరోపణలు వచ్చాయి, అవినీతి జరిగింది, కానీ అప్పట్లో కనీసం ఏడాది గడిచాక బయటకు వచ్చాయి. ఇప్పుడు మాత్రం కొత్త ప్రభుత్వం 3-4 నెలలు పూర్తి కాకముందే ఎమ్మెల్యేల అవినీతి ఒక్కొక్కటిగా బహిర్గతమవుతుంది. టీడీపీ 2014-19లో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి అడపాదడప మాత్రమే జరిగాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క ప్రవర్తన బయటికి రానుంది. ఎవరు రికార్డ్ చేస్తున్నారు ఎవరికీ తెలియదు, కానీ నిజం ఒక్కసారిగా వైరల్ అవుతుంది. అందుకే ఎమ్మెల్యేలు సోషల్ మీడియా భయపడాల్సిందే. శ్రీశైలం ఎమ్మెల్యే బయటపైన ఆధారాలతో పార్టీకి ఇబ్బంది కలిగింది, మందలించడం తప్ప ఇంకేం చేయలేకపోయారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గురించి అన్నెసెసరీ కామెంట్స్ చేసి వివాదం తెచ్చుకున్నాడు. కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా రియల్ ఎస్టేట్ మాఫియాలో వీడియో కాల్ వివాదాల్లో దొరికిపోతున్నారు. వీళ్ళందరి వల్ల ప్రజలలో ప్రభుత్వానికి నెగిటివిటీ పెరుగుతుంది. ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎక్కువగా ఈ ఆలోచనలో ఉన్నారు, మేము గాలి వల్ల గెలిచాం, మరోసారి రావడమో రాదేమో, కాబట్టి ఈ ఒక్కసారి లోపల దోచుకుందాం, అదే వారి రాజకీయ దృక్పథంలో ప్రధానమైన తప్పు. కానీ ఒకసారి ఎమ్మెల్యే అయిన వాడు నిజంగా పబ్లిక్ రిలేషన్స్, క్యాడర్ మేనేజ్మెంట్ బాగా చూసుకుంటే 4-5 సార్లు కూడా గెలవచ్చు. ఉదాహరణకు వెలగపూడి రామకృష్ణ బాబు, గొట్టిపాటి రవికుమార్, జోగేశ్వరరావు లాంటి నాయకులు. అందుకే ఒక్క నిజం, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రముఖమైన గ్రామాలు, క్యాడర్ కార్యకర్తలతో రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉండాలి. ప్రజలకు మా ఎమ్మెల్యే 24/7 అందుబాటులో ఉంటారు అనే నమ్మకం రాకపోతే పబ్లిక్ తిరిగి నమ్మరు. ఎన్ని పథకాలు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా, ఎన్ని అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి పథకాలు తెచ్చినా, గ్రౌండ్ లెవెల్ లో ఎమ్మెల్యేల పనితీరు బాగోలేకపోతే ఏ పార్టీ అయినా నిలబడలేరు, తిరిగి గెలవలేరు. మరి మీరేమంటారు? ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల వైఖరి, ప్రవర్తన మీద మీ అభిప్రాయం కామెంట్స్ లో రాయండి. వీడియో బాగుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.